హాయ్ సార్. హాయ్. ఇప్పుడు ప్రీమియర్ షో స్టార్ట్ అవుతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మేబీ అంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రివ్యూ. నైట్ షిఫ్ట్లు చేస్తా అన్న ఏనా కొడుకు ఇవ్వట్లేదన్నా. హాయ్ సార్. హాయ్ హాయ్ హలో. హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, ఇప్పుడు కాసేపులో ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది, ఎలా ఫీల్ అవుతున్నాయా? చాలా ఎగ్జైటింగ్ ఉంది. బేసిక్గా నేను కంపోజ్ చేసిన 2 ఫిలిమ్స్ ఈరోజు ప్రివ్యూ అనేది నిజంగా మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేది. ఫస్ట్ టైం ప్రివ్యూ చేసుకునేది నిజంగా గ్రేట్ మూమెంట్ అనమాట. సో వెయిటింగ్. ఓసే నాది ఇప్పుడు నైట్ డ్యూటీనే, తెల్లారుజాము 4ంటికి వచ్చి పడుకుంటున్నా. ఈయనమ్మ ఆదివారం ఒక్కరోజు తడిపి 6 రోజులు పిండుకుంటున్నారన్న నన్ను. తొందరగా అంటే ఎట్ట చెప్తాం, అదే ఓ చిరంజీవి 150th ఫిల్మ్ లోపల అయిపోతుంది. ఆయన ఎప్పుడు తీస్తాడో. నా సన్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు, యూ హ్యావ్ టు సీ ఇట్, ఒకసారి చూసి మీ ఒపీనియన్ చెప్పమన్నారు. ఐ సెడ్ ఓకే చూస్తాను, నో ప్రాబ్లం చూస్తానని చెప్పాను. నెక్స్ట్ నిన్న హీ కేమ్ అండ్ ఇన్వైటెడ్ మీ. చాలా సింపుల్గా నేనేదో చేశాను, నాకు చిన్న పిచ్చింది, నేనేదో చేశాను. పిచ్చి కాదు, ఐ థింక్ హీఈస్ వెరీ వెల్ టాలెంటెడ్. డైరెక్టర్గా చాలా బాగుంది. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ హిస్ డైరెక్టరల్ క్యాపబిలిటీస్. అంటే 2 ఆర్టిస్ట్తో ఒక టోటల్గా ఒక ఆటోలో ఆ కాన్సెప్ట్ని డెవలప్ చేయటం, అందులో ఒక థాట్ని కూడా తీసుకొని దాన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. యాజ్ అ డైరెక్టర్ ఐ సీ గిరి చాలా మంచి పొటెన్షియల్ నాకు కనపడుతుంది. కంగ్రాచులేషన్స్, యూ రియల్లీ ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ ఇన్ తెలుగు ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్. An artist, Kiran, you have done, and Deepak, you have done a really good job. Where's Deepak? Really done a good job. Nijanga, it's performances. Nijanga, దీంట్లో మాత్రం చాలా బాగున్నాయి. మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ ఇట్ వాస్ వెరీ వెల్ డన్. అండ్ టెక్నీషియన్స్ అండ్ కెమెరా వర్క్ అది ఇప్పుడే చెప్తున్నాను. కెమెరా వర్క్ రన్నింగ్ ఆటోలో అసలు ఏదో స్టడీ ఫ్రేమ్స్, అసలు అంటే నాకేదో హాలీవుడ్ ఫిల్మ్లో తీసిన, అంటే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. నేను ఇక్కడ ముఖస్థితికి నేను చెప్పడం లేదు ఏమి కాదు, బట్ నాకు నిజంగా చాలా లవ్లీగా ప్రజెంట్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఇట్స్ వెరీ వెల్ డన్ షార్ట్ ఫిల్మ్. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్స్ రియల్లీ గుడ్. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ సో వెల్ డన్ ఇన్ దిస్ ఈ షార్ట్ ఫిల్మ్లో. నాకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఈరోజు వచ్చి 2 షార్ట్ ఫిల్మ్స్. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్లో వచ్చేసి ఐ లైక్ ద స్క్రీన్ ప్లే, ఆ కాన్సెప్ట్. ఈ సెకండ్ దాంట్లో ఐ లైక్ ద డైరెక్టరల్ స్టైల్, చాలా బాగుంది. బోత్ ఆఫ్ యూ యాజ్ ఫిల్మ్ మేకర్స్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ కిరణ్, గిరి. యూ విల్ మేక్ ఇట్ గుడ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ద వెరీ వెరీ బెస్ట్ అండ్ ఐఎమ్ షూర్ ఆల్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ. అంతేనా? అంతే ఆపే బ్రో, వెనకాల ఉండేది మనకి దేనికి పనికిరాదు. సూపర్ జంబులింగ్. ఓ సాఫ్ట్వేర్ అంటేనే ఆ రేంజ్, అది పేరు చెప్పే కట్నాలు కొట్టేస్తారుగా. షార్ట్ ఫిల్మ్ అదిరిపోయింది. కంగ్రాచులేషన్స్ గిరీష్, సూపర్గా చేశారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆసమ్. ఈ మధ్య చూసిన షార్ట్ ఫిల్మ్స్లో, నేను చూసిన షార్ట్ ఫిల్మ్స్లో ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్. చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ మంచి కిక్ ఇచ్చింది. తర్వాత డైరెక్టర్ని బట్టి కూడా ఆర్టిస్టులు ఎలా చేస్తారనడానికి అలా ఉంది. ఈ కిరణ్ యాక్టింగ్ కానీ, తర్వాత ఇంకో క్యారెక్టర్ అది దీపక్, సూపర్. దీని గురించి ఇంకోసారి చూద్దాం, ఇంకా మాట్లాడనవసరం. కంగ్రాట్స్ ఎంటైర్ టీమ్కి. ఏందన్నా ఇదే కోడి బిర్యానీ కుక్క బిర్యానీయా? కంపు కొడుతుంది. నీకు దరిద్రం ఎక్కువై నరకం డోర్ దనా కొడుతున్నావు, ఆ డోర్ నన్ను తీయమంటున్నావు. చెప్పడానికి ఏం లేదు, అంతా బాగుంది. సో ఫస్ట్ తీసుకున్న పాయింట్ కానించి ఏం చెప్పదలుచుకున్నాడు అనేది క్లారిటీగా ఉంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. అంటే ఎంటైర్ టీమ్ వర్క్ చాలా బాగుంది. అంటే ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది టెక్నీషియన్స్, అంటే టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్పెషల్లీ సార్ చెప్పినట్టు ఇందాక ఆటోలో ప్యానిక్ షాట్స్ చాలా బాగా నచ్చాయి నాకైతే. దానికి తోడు కిరణ్ యాక్టింగ్ అయితే, కిరణ్ స్లాంగ్ చాలా బాగుంది. ఇందాక దాంట్లో దీంతో కంపేర్ చేసుకుంటే స్లాంగ్ చాలా బాగుంది. ఓవరాల్ ద గిరీష్ భయ్య, కంగ్రాట్స్ భయ్య, యూ మేడ్ ఇట్ వెరీ వెల్. చాలా బాగా చేశారు, చాలా బాగుంది. దీపక్ అండ్ కిరణ్ యాక్టింగ్ బాగుంది. చోటు మీరు చేశారని తెలియదు నాకు ఎడిటింగ్, దీనికి చాలా బాగా చేస్తారు ఆయన. కెమెరా వర్క్, మ్యూజిక్ జై గారు చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ ఎంజాయ్. చెప్పాలనుకుంది షార్ట్ టైంలో కామెడీ వేలో చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, హలో ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ.
ఇట్స్ ఎ గ్రేట్ హానర్ సార్ నీలకంఠ సార్తో స్టేజ్ పంచుకోవడం అనేది. ఫిల్మ్ గురించి ఇందాక చెప్పేశాను అండ్ మళ్ళీ చెప్తున్నాను. సినిమా చాలా చాలా బాగుంది అండ్ బాగా ప్రజెంట్ చేశారు. ఎస్పెషల్లీ మాట్లాడాల్సింది ఆ ఫీమేల్ వాయిస్ చెప్పారు కదా, చాలా బాగా చెప్పారు. అండ్ పర్ఫార్మెన్సెస్ ఇద్దరికి మంచి డెమో అవుతుందండి ఎవరికైనా చూపించుకోవడానికి కానీ దేనికైనా సరే. అండ్ డైరెక్షన్ చాలా బాగుంది అండ్ సౌండ్ మిక్సింగ్ చాలా బాగా చేశారు అండ్ మ్యూజిక్ చాలా బాగా చేశారు అండ్ హోల్ టీమ్. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ నిలబడిన వాళ్ళ గురించి మాట్లాడాలండి. వీళ్ళకి ఇంత బూస్టింగ్ ఇచ్చి మీరు అరుస్తున్న ఈ క్లాప్స్కి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే స్టార్టింగ్లో అలా మా ఫ్రెండ్స్ క్లాప్స్ కొట్టి అరిచి విజయవాడ నుంచి ఇక్కడ పట్టుకొచ్చారు. సో మీరందరికీ వీళ్ళకి ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అందరూ ఎలా సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. I request Jai Garu to speak few words. అక్కడ మీకోసం వస్తున్నారండి, మైక్ అయిపోతే బయటకు వెళ్ళి అందగొడతారు ఎందుకు వెళ్ళదని చెప్పేసి. మాట్లాడటం కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఈ సినిమా మొత్తం మ్యూజిక్ మీకు నచ్చిన ఏ చేసినా బూస్టప్ అంతా గిరీష్ భాయ్ నుంచే వచ్చింది. చోటు భయ్య గిరీష్ భాయ్ ఇచ్చిన బూస్టప్ మంచి మ్యూజిక్ వచ్చింది. అండ్ కిరణ్ ఇచ్చిన ఎఫర్ట్, కిరణ్ ఇచ్చిన అవుట్పుట్ ఎంతో నాకు ఇన్స్పిరేట్గా నుంచి మ్యూజిక్ స్కోప్ ఎక్కువగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎడిటింగ్ చేసేటప్పుడే నాకు అనిపించింది ఇది పెద్ద హిట్ అవుతుందని. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. నా పేరు దీపక్ అండి, ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ గిరీష్ ఇందా మీకు స్టోరీ చెప్పాడు, పని మనిషి ఐడియా గురించి ఇదంతా. దాని తర్వాత చెప్పలేదు, నేను చెప్తాను. అది తెల్లాజు 2ంటికో 3ంటికో ఫోన్ చేశారు నాకు. ఇట్లా నాకు స్టోరీ వచ్చింది భయ్యా 2ంటికి, గచ్చిపోలేని పేరు పెట్టి ఒక సినిమా తెద్దాం అనుకుంటున్నాను. వెళ్ళి కలిసామండి, మాట్లాడుకున్నాం, అంతా అయిపోయింది. కిరణ్ వచ్చాడు. జరుగుతున్న ప్రోగ్రామ్ మాకు తెలియట్లేదు అనమాట, మేము బాగా చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ప్రివ్యూ అనమాట. మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి, ఆడియన్స్ మమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారని. సో ఇవాళ మా భయాలన్నీ పోయినాయండి. మీ నవ్వులు, మీ అరుపులు చూసాక మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ దీనికంటే బాగా గిరీష్కి మాకు కూడా ఇంకా మంచి పేరు వచ్చేట్టు చేస్తామని. ఇంత వర్షం పడుతున్నా వచ్చినందుకు నీలకంఠ గారికి సార్ స్పెషల్ థ్యాంక్స్ సార్. ఇంత వర్షం పడుతున్నా వచ్చిన మీకు అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలుగులో మాట్లాడతాను. అంటే గిరీష్ గురించి చాలా చెప్పాలండి, తప్పదు 2 minutes బయట చేయండి. ఏదో చెన్నైలో జాబ్ చేసుకుంటానా అలా ఉన్నాను, ఎవరో వచ్చాడు అనమాట. వచ్చి అరే నువ్వు యాక్ట్ చేయాలరా నా దాంట్లో అన్నాడు. ఓకే భయ్యా నేను బట్టలు కొనుక్కుంటాను అది ఇదంటే, వద్దురండి నేను చాలా నల్లగా చూపించాలనుకుంటున్నాను. అదేంటి భయ్యా ఉండేది యావరేజ్ కలర్, మళ్ళీ నువ్వు నల్లగా చూపిస్తే ఏం చేయాలంటే, లేదురా మన కడపల్లాగా సెట్ అవుతావు, ఆ స్లాంగ్ అది చూపించాలా, నువ్వు లవ్ సినిమాలు ఎవడైనా చేస్తాడు, ఇది చెయ్యాలరా నువ్వు ఆటో డ్రైవర్గా అన్నాడు. నిజం చెప్పాలంటే మళ్ళీ మొదలైందని ఫస్ట్ టైం కెమెరా ముందు నిలబడుకున్నాను. సెకండ్ టైం ఇది వచ్చాడు. ఆటో డ్రైవర్ అంటేనే ఒకసారిగా షివరింగ్ అనమాట. ఆటో డ్రైవర్గా ఏం చేస్తాం, లవ్ అంటే ఏదో కూర్చోవచ్చు, అదేదో సాంగ్ ఉంటుంది అయిపోతుంది అనుకున్నాను. బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దీపక్, వెరీ టాలెంటెడ్ గాయ్, వెరీ టాలెంటెడ్ గాయ్. అసలు స్పాంటేనియస్ అనమాట, అసలు మీరు నమ్మరు. రంజిత్ సంజయ్ అయితే షూట్ అంతా వన్ నైట్ లో అయిపోయింది. అది షూట్ అంతా, ఆటో అంతా అసలు మామూలు టైమింగ్ కాదు. దీపక్ ది చాలా బాగా కుదిరింది. గిరీష్ ఏం చెప్పాలి కానీ గిరీష్ గురించి, బట్ చాలా బాగా చేశాడు. నిజం చెప్తున్నానండి, ఒక గిరీష్ డైలాగ్ వినడానికి మామూలుగా ఉండదు, అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటది. అసలు మామూలు కాదు, ఊపేస్తాడు అసలు. ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ ఉంది, కానీ మా అన్న అంటే బాబు నాకు మనకి ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్తే కూడా ఇంటికి పోయినాక అవసరమారా అంతగా అంత ఓవరాక్షన్ అవసరం అంటాడు. అక్కడే ఉన్నాడు. నాకు తెలిసి ఇక్కడ ఎంతమంది ఉన్నా కానీ మా అన్నే ద స్మార్టెస్ట్. మీరు కావాలంటే ట్రై చేసి గెస్ చేయండి, వాడికన్నా అందంగా నాకు తెలిసి ఇక్కడ ఎవరు ఉంటారు. హాయ్ సార్, మూవీ చూసారా, ఎలా అనిపించింది? బాగుంది. గచ్చిబౌలి నాకు బాగా నచ్చింది. మ్యూజిక్ డైరెక్షన్ గురించి? డైరెక్షన్ యాక్చువల్లీ అతను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అంటే ఐ కాంట్ బిలీవ్ యాక్చువల్లీ బాగా చేశాడు. మ్యూజిక్ గురించి బాగా చేశాడు యాక్చువల్లీ. నైట్ షిఫ్ట్లు చేస్తా అన్నా ఏనా కొడుకు ఇవ్వట్లేదన్నా. ఓసే నాది ఇప్పుడు నైట్ డ్యూటీనే, తెల్లారుజాము 4ంటికి వచ్చి పడుకుంటున్నా. హాయ్ సార్. హాయ్. మూవీ చూసాం, చాలా బాగుంది. సో ఎలా ఫీల్ అవుతుంది? ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే కిరణ్ అండ్ దీపక్ సినిమా చేశాక
నేను చేసేటప్పుడు ఇంత ప్రీమియర్ వరకు వస్తాను నాకు తెలీదు. చేశాక భయంకరంగా ఫోర్స్ చేశారు. యాక్చువల్గా నిజానికి దే ఫోర్స్ మీ ప్రీమియర్ వేద్దాం. నాకు భయం అనమాట, జనాలు ఏమనుకుంటారో నేను ఫేస్ చేయలేనేమో అని. కానీ జనాలు రెస్పాన్స్ చూసిన తర్వాత వాళ్ళకి నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకున్నా. నాకు తెలిసి చాలా ఆనందంగా ఉంది. ఈయనమ్మ ఆదివారం ఒక్కరోజు తడిపి 6 రోజులు పిండుకుంటున్నారన్న నన్ను. తొందరగా అంటే ఎట్ట చెప్తాం, అదే ఓ చిరంజీవి 150th ఫిల్మ్ లోపల అయిపోతుంది. ఆయన ఎప్పుడు తీస్తాడో. హలో, మూవీ చూసారు? బాగుందా? ఐ మీన్ చాలా బాగుంది. నైట్ ఎఫెక్ట్లో 2 రోజుల్లో తీశారు నాకు తెలుసు. డబ్బులు ఎక్కువ రోజుల కంటే ఉండవు అని చెప్పి 2 daysలో ఇంత బాగా తీశారంటే నేను నిజంగా ఐ థింక్ చాలా బాగా తీసినట్టే యాక్చువల్లీ. హాయ్ ఫనీ గారు. హాయ్. మొత్తానికి ఇప్పుడు ప్రీమియర్ షో పడిపోయింది. సో ఈ మూవీకి మీరు మ్యూజిక్ అందించారు. సో ఇప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? వెరీ మచ్ హ్యాపీ. చాలా చాలా ఆనందంగా ఉంది అసలు. బేసిక్గా థియేటర్లో రెస్పాన్స్ చూస్తే నిజంగా మనం ఏదో ఒక గ్రేట్ వర్క్ చేసామన్న ఫీలింగ్ వస్తున్నది. అంటే ఐ డోంట్ మీన్ ఐ డిడ్ ఎ గ్రేట్ జాబ్, బట్ వీ షుడ్ లెర్న్ మోర్. ఈ ప్రివ్యూ వేసుకుని బేసిక్గా మేము ఏం చేసామో చూపించడం కాదు, మేము చేసింది ఇది, మాకు ఇంకా నేర్పించండి, బేసిక్గా తప్పులు చెప్పండి అని ఆ ఒక ఇంటెన్షన్తోనే. ఎవడు ఇక్కడ పొడి చేశారనో లేకపోతే మేము ఏదో చేసేసామని అలా ఇంటెన్షన్తో కాదు. ఎవ్రీ వన్ దే ఆర్ వెరీ వెరీ ప్యాషనేట్ అబౌట్ ద ఫిలిం. దే ఆర్ వెరీ ఆస్పైరింగ్ టు డూ ఏ వండర్ఫుల్ జాబ్. చాలామంది డెడికేషన్ అనేది పర్సనల్గా చాలా ఉండొచ్చు. ఫిలిం మీద చూసినప్పుడు అందరికీ సినిమానే కనిపిస్తుంది, వెనకాల వాళ్ళు పర్సనల్ పెట్టిన ఎఫర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అందరూ చాలా గ్రేట్ జాబ్ చేశారు. ఈ రెస్పాన్స్ చూస్తే అర్థమైపోతుంది సినిమా ఎంత బాగా రీచ్ అయింది అనేది. ఏందన్నా ఇదే కోడి బిర్యానీ కుక్క బిర్యానీయా కంపు కొడుతుంది? నీకు దరిద్రం ఎక్కువై నరకం డోర్ దనా కొడుతున్నావు, ఆ డోర్ నన్ను తీయమంటున్నావు.